విలాసం కంటే నేనే ఎక్కువ ఊగుతున్నానండి ఉయ్యాల్లో. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. ఈ అపార్ట్మెంట్ అయితే ఫుల్ అండి, అసలు వీళ్ళ థీమే అది అనమాట. చాలా బాగుందండి, భలే స్ట్రాంగ్ గా ఉన్నాయి. హాయ్ అండి, పెరోలి సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అమ్మాయి వాళ్ళది బాల్కనీ టూర్ చేద్దాం అనుకుంటున్నానండి. మా చిన్నమ్మాయి అండి, బెంగళూరులో ఉంటుంది కదా. పోయినసారి మీకు కిచెన్ టూర్ చేసి చూపించాను, అప్పుడు కొంచెం బాల్కనీ కనపడింది, బాల్కనీలో ఉండి మాట్లాడాను కదా. వాళ్ళు కొంతమంది కామెంట్స్లో అడిగారండి, హోమ్ టూర్ చేయండి అమ్మా, మా అట్లా వాష్ ఏరియా చూపించండి, బాల్కనీ టూర్ చేయండి అని చెప్పి. నాకున్న కొద్ది టైంలో హోమ్ టూర్ ఇవన్నీ చేయటం కుదరట్లేదు. నాకు కుదిరినప్పుడల్లా కొన్ని కొన్ని నేను చూపిస్తాను. అంటే పాప వాళ్ళు కూడా బిజీగా ఉంటారు కదండి, ఫోను వీడియో తీయాలి, ఇవన్నీ కొంచెం టైం పడతాయి కదా. ఈ బెంగళూరు వస్తే బయటకి ఎక్కడికో చోటకి తీసుకెళ్తుంటారండి పిల్లలు, అందువల్ల టైం సరిపోవట్లేదు. ఈరోజు మీకు బాల్కనీ టూర్ చూపిస్తాను. ఏంటి బుజ్జమ్మ గ్లాసులో తాగుతుంది అనుకుంటున్నారా? మీకు తెలుసు కదా, నేను ఎప్పుడు కూడా ఏబీసీ డ్రింక్ తాగుతానని చెప్పి. మా ఇంట్లో పిల్లలకు కూడా అదే అలవాటు అండి. సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ ఏబీసీ డ్రింక్ నేను తాగుతున్నాను. అయితే అండి, మన వీడియోలో కూడా ఇచ్చున్నాను నేను ఇంతకుముందు ఏబీసీ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలని చెప్పి. హెల్త్కి చాలా మంచిది. మా పాప కూడా, మా మనవరాలకి, ఇంట్లో వాళ్ళు కూడా ఇట్లాగే ఏబీసీ డ్రింక్ చేసుకొని తాగుతుంటారు. ఈ డ్రింక్ అంటే తెలుసు కదండి, అదేనండి బీట్రూట్, క్యారెట్, యాపిల్ కలిపి డ్రింక్ చేస్తాం అనమాట. పాప ఎప్పుడు మామూలుగా ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసి చేసుకుంటుంది. ఇట్లాగే పిల్లలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ చూస్తుంటారు కదండి, అది చూస్తుంటే ఒక పేజీలో కనపడిందంట. నయనతార వాళ్ళ హస్బెండ్ కలిసి ఇన్వెస్ట్ చేశారంటండి. ఇది డివైన్ ఫుడ్స్ అని చెప్పి దాంట్లో పెట్టుబడులు పెట్టారంట. సరే చూద్దామని చెప్పి ఆర్డర్ పెట్టి తెప్పించుకుంది, వాడుతున్నారు, బాగుందంట. డిటాక్స్ డ్రింక్ అండి. దాంతోపాటు ఇంకా 2 ఆర్డర్ పెట్టుకుంది. నేను వచ్చినప్పుడు నాకు కూడా ఇస్తుంది అనమాట. నేను కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాను, బాగుందండి తాగటానికి. ఇదేనండి బాటిల్, చాలా బాగుంది. మనం యూజ్ చేసిన తర్వాత ఈ బాటిల్ పాడేయకుండా చక్కగా పడుకోవచ్చు అనమాట. వీళ్ళ ప్యాకింగ్ సూపర్గా ఉంది. ఇందులో అండి మామూలుగా మనం బీట్రూట్, క్యారెట్, యాపిల్ ఉంటుంది అన్నాం కదా, దాంతోపాటు ఆల్మండ్స్ అంటే డ్రై ఫ్రూట్స్ అనమాట. డ్రై ఫ్రూట్స్ తాటి బెల్లంతో కలిపి ఉంది. అసలు తాగుతుంటే సూపర్గా ఉంది, చాలా బాగుందండి. దీన్ని పాలలో కలుపుకొని తాగొచ్చండి. అంటే వేడి పాలైనా చల్లటి పాలైనా పర్లేదు, వాటర్లో కూడా కలుపుకొని తాగొచ్చు అనమాట. సన్సెట్ ఎంజాయ్ చేస్తూ తాగుతానండి. ఇక్కడ వ్యూ చాలా బాగా కనపడుద్ది. ఈ బాల్కనీలో కూర్చొని ఆ సూర్యాస్తమయం కానీ ఇటు సూర్యోదయం కానీ చూస్తే చాలా బాగుంటుందండి. ఈ ఏరియా అంటే నాకు చాలా ఇష్టం వెళ్ళింట్లో అండి. అందులో పడి ఈ బాల్కనీ టూర్ సంగతే మర్చిపోయాను. ఇదిగోండి, ఇక్కడ ఈ టేబుల్, ఇక్కడ 2 సీటరు, సింగిల్ సీటరు సెటప్ చేసుకున్నారండి సోఫాలు. ఒకసారి బాల్కనీ మొత్తం మీరు చూసేయండి, నేను మీకు వివరించి చెప్తాను. ఇక్కడ ఏమన్నా ఉయ్యాలన్నమాట, ఒకసారి మొత్తం చూసేయండి.
వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ అండి. వర్షం పడ్డా ఏం కాదనమాట. బాల్కనీలో అంత పెద్ద వర్షం ఏం రాదు. పెద్ద వర్షం పడితే అన్న ప్రాబ్లం ఏమో కానీ మామూలుగా వర్షం పడితే కనుక ఇది ఇట్లా క్లీన్ చేసుకుంటే చాలు, అసలు ఏం పాడవు. 2+1+1 అయితే అమ్మ ఏం చేసిందంటే 2+1 తీసుకుందండి. ఇక్కడేమో టేబుల్ అనమాట. వచ్చేసరికి మనీ ప్లాంట్ పెట్టుకుందండి. అయితే ఇక్కడ ఏం చేసిందంటే పోర్టబుల్ ఇచ్చిన మోడల్ పెట్టుకున్నారు, కానీ వేరే మోడల్ వచ్చిందంట. వాళ్ళకి రిటర్న్ పెట్టింది, వాళ్ళు ఇంకా వచ్చి తీసుకెళ్ళలేదు. అవి ఏంటంటే అవసరం ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే అన్ని ఇచ్చిన మోడల్ అయితే ఇట్లా మడిచేసి పక్కన పెట్టేయచ్చు కదండి. అందుకని మళ్ళా కూడా వాళ్ళకి రిటర్న్ పెట్టారు, వద్దు మాకు ఈ మోడల్ అని చెప్పి. ఇటు వచ్చేసరికి అండి ఇక్కడ తులసి కోట ఉంటుంది. తులసి కోట ఉయ్యాల ఒకటి పెట్టుకున్నారండి. మామూలుగా సోఫా వచ్చేసరికి 2+1+1 కదా, ఆ సింగిల్ సోఫా తీసుకోకుండా ఇట్లా ఉయ్యాలు తీసుకున్నారు. జాసం ఉంది కదా, సరదాగా ఉయ్యాలు ఉంటుందిలే అని చెప్పి తీసుకున్నారు. ఈ ఉయ్యాలు కూడా పెద్ద సైజులు కూడా ఉన్నాయండి. ఇది ఏంటంటే మీడియం సైజ్ అనమాట. ఇట్లా మనం కూడా ఎక్కచ్చు, ఏం కాదు. ఇది కూడా వాటర్ ప్రూఫే, వర్షం వచ్చినా కానీ ఏం కాదనమాట. చక్కగా చాలా బాగుంది ఉయ్యాలకి. జాసం కంటే నేనే ఎక్కువ ఊగుతున్నానండి ఉయ్యాల్లో, అంత బాగుంది. ఇటు అయితే మీకు ఇంకొకటి చూపించాలండి ముఖ్యంగా. అంటే ఇటు చూడండి, ఇది వచ్చేసరికి మామూలుగా ఇంతకుముందు ఓపెన్గా ఉండేది. ఓపెన్ వ్యూ అది బాగుంటుంది కదా అని అట్లాగే ఓపెన్గా ఉంచారు. కాకపోతే పౌరాళ్ళు అవి ఎక్కువ వచ్చేస్తున్నాయండి. వీళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, అవి వస్తే బాగా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి ఇట్లా అటు వాష్ ఏరియాలో ఇక్కడ కూడా ఇవి పెట్టించుకున్నారు అన్నమాట. వీటిని ఏమంటారమ్మా? ఇన్విజిబుల్ గ్రిల్. అంటే అది సన్నగా ఉంటాయి, కనపడవు అనమాట. ఎక్కువ బయట కనపడకుండా వ్యూ బ్లాక్ చేయకుండా ఉంటుంది బేసిక్. చాలా బాగుందండి, భలే స్ట్రాంగ్ గా ఉన్నాయి ఇవి. నాకు బాగా నచ్చింది అనమాట. ఇక్కడ మొక్కలు పెట్టుకోవడానికి బాగా ప్లేస్ వచ్చిందండి. ఇది వచ్చేసరికి 7th ఫ్లోర్ అనమాట. చూడండి, ఈ మొక్క తెలుసు కదా, బచ్చవాకు. అంతకుముందు కిచెన్ టూర్ చేసినప్పుడు చూపించాను మీకు. ఇది వచ్చేసరికి అన్న మనీ ప్లాంట్. కొన్ని బిల్డర్ ఇచ్చిన మొక్కలు ఉన్నాయండి ఇక్కడ. ఇవి వచ్చేసరికి అంటే పూజకి ఉపయోగించే గన్నేరు, అటే అన్న బ్రహ్మకమలం పెట్టింది. ఇదిగోండి బ్రహ్మకమలము. ఇవి వచ్చేసరికి అదేం చెట్టమ్మా, అడవి మళ్ళీ అంటారు చూసారండి, పెద్ద పెద్ద పూలు వస్తాయి. సింహాచలంలో ఎక్కువ ఉంటాయండి అటువంటి చెట్టు అనమాట. పేరు నాకు ఐడియా లేదు. ఆ చివరి వచ్చేసరికి నైట్ క్వీన్ అనమాట. అది ఇంకా మొగ్గ రాలేదు, భలే సువాసన వస్తుందండి నైట్ క్వీన్. మంచి బాల్కనీలో మంచి సువాసనగా ఉంటే బాగుంటుందని చెప్పి అటువంటివి పెట్టుకున్నారు. ఇది కూడా బిల్డర్ ఇచ్చాడండి. ఇవి కూడా అంటే ఇంతవరకు ఫ్లవర్ అయితే రాలేదు కానీ సన్నగా వస్తుందంటండి, మంచి స్మెల్ వస్తుందంట. ఎందుకో మరి ఈ చెట్లన్నీ కూడా ఇట్లాగే వైట్ వస్తాయి అంటండి ఆకులు. ఇవేమన్నా మందారాలండి, రోజు ఒక 2-3 పూస్తూనే ఉంటాయి, దేవుడి పూజకి అన్నమాట. ఇదిగోండి, ఇది అన్న పెద్ద మందార. ఇవన్నీ కూడా అమ్మాయి తెచ్చి పెట్టుకుంది ఈ మొక్కలు. ఇది వచ్చేసరికి గోవర్ధన పూలు అంటారు చూసారండి, ఆ చెట్టు. అసలు ఫ్లవరు వస్తే ఉంటుందండి సువాసన, అబ్బబ్బా ఎంత బాగుంటుందో. ఇంగ్లీష్లో ఏదో అంటారు కదమ్మా, గార్డెనియా. గార్డెనియా అంటండి. గార్డెనియానా? అవునా, మేమైతే తెలుగులో గోవర్ధన పూలు అంటాం. అసలు ఎంత సువాసన. బిల్డర్ ఇచ్చిన మొక్కలేను, సరే నిదానంగా చూసి మార్చుకుందాంలే అని అంత ఇవే ఉంచేసింది పాప. వాళ్ళకి వచ్చేసరికి అండి మొత్తం టైల్ అనమాట. టైల్స్ అంటే అదే ఒరిజినల్ బ్రిక్సే, ఇటుకరాయి అంటారు చూసారా, దాంతో చేపించుకున్నారు. కాకపోతే మన ఇటుకరాయి లాగా రాదండి, బాగా సన్న ఇటుకరాయి వస్తుంది. ఇటు వచ్చేసరికి ఇట్లా ఈ పైప్ లైన్స్ వచ్చినాయండి లోపల.
అవి అట్లా వదిలేయటం ఇష్టం లేక దీని మీద కూడా ఇట్లా అంటించారనమాట. యూనిఫామ్ లాగా ఉండటానికి కోసం అట్లా కలిపారు. అయితే మన గృహప్రవేశం అప్పుడు పాపడు గృహప్రవేశం చేసినప్పుడు ఈ బ్రిక్సే వేరే అతను వేసాడండి. అసలు చాలా బాగాలేదు, వాళ్ళకి నచ్చలా. నేనైతే ఉంచేసేయండమ్మా బాగుంది కదా అన్న. లేదు లేదు మేము అనుకున్నట్టు రాలేదని చెప్పి అవి తీపిచ్చేసి అంతవరకు ఆ గోడ ఇదంతా తీపిచ్చేసి మళ్ళా చేపించుకున్నారండి ఇంకో అతన్ని పెట్టుకొని పని అతన్ని. చాలా లుక్ వైజ్గా చాలా బాగుంది. రియల్ ఇదిగా ఇటుకరాయితో వాడటం కదండి, చాలా బాగా వచ్చింది. వచ్చేసరికండి ఇట్లా సెటప్ చేసుకున్నారండి. బుద్ధుడు బొమ్మ, ఇక్కడ ఫ్లాంకు, దాని మీద ఉల్లి బౌల్ పెట్టుకోవటానికి. అట్లాగా అమ్మాయి అంటే అల్లుడు గారు కూడా ఎక్కువ ఆన్లైన్ పేజెస్ చూస్తుంటారు. మంచి సైట్ చూసుకొని అందులో ఆర్డర్ పెట్టుకున్నారు. చాలా బాగుందండి బుద్ధుడు. మీకు వీడియోకి ఎలా కనపడుతున్నారో కానీ ఆయన ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆయన రూపం చూస్తుంటే. సోఫాలో కూర్చొని వీళ్ళు కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతారండి. ఆయన్ని చూస్తే ఎక్కడ ఒత్తిళ్ళన్నీ మాయమైపోతాయండి, అంత ప్రశాంతంగా ఉన్నాడు ఆయన. నాకు చాలా నచ్చింది. వచ్చేసరికి స్విచ్ బోర్డు పెట్టుకున్నారండి. ముందే ప్లాన్ చేసుకున్నారనమాట. ఏదన్నా ఇక్కడ మనం వాడుకుంటే స్విచ్ బోర్డులు ఇవి ఉండాలి కదా అని చెప్పి కన్స్ట్రక్షన్ అప్పుడే వీళ్ళు పెట్టించుకున్నారు. అదిగోండి ఆ లైట్లు ఇవి మీకు వీడియోలో ఎలా కనపడుతుందో కానీ మామూలుగా అయితే వ్యూ చాలా బాగుంటుందండి. ఈ లైటింగ్ ఆ బుద్ధుడి మీద వెలుతురు పడుతూ అసలు ఎంత బాగుంటుందో. చెట్టు పెట్టుకుందండి. చుట్టూ చూడండి ఫెన్సింగ్, ఈ లైట్లది స్టాండు, ఇవంటే లైట్లు అంటండి. చాలా బాగుంది ఏర్పాటు. ఇక్కడ ఇదేమన్నా బ్రోకెన్ హార్ట్ అంటండి. నాకు భలే నచ్చింది ఈ మొక్క. చూడండి ఆకు వచ్చేసరికి లవ్ సింబల్లో ఉంది కానీ అన్నీ ఎవరో కత్తితో కట్ చేసినట్టే ఉందండి. రావటమే అలా వస్తాయి అన్నమాట వీటి లీఫ్. చాలా బాగుంది. ఇటు చూడండి ఇవన్నీ అన్న ఫ్యాషన్గా ఫ్లవర్స్ వస్తుంటాయి ఎప్పుడు కూడాను. పైన చూడండి పక్షులు. ఇది కూడా అండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నదేను. చక్కగా స్టెప్ వైజ్గా ఉంది నిచ్చెనలాగా. అన్ని మొక్కలు ఇట్లా స్టాండ్స్ తగిలించుకోవచ్చు. చాలా మొక్కలు పడతాయి. ఆ పైన వచ్చేసరికి వుడ్తో స్టిక్కరింగ్ అంటించుకోవటమేనండి పక్షులది. ఈ అపార్ట్మెంట్లో గ్రీనరీ ఎక్కువ అండి. ఇంతకుముందు ఉన్న రుగ్గులోనే గ్రీనరీ అనుకుంటే ఈ అపార్ట్మెంట్ అయితే ఫుల్ అండి. అసలు వీళ్ళ థీమే అది అనమాట, గ్రీనరీ ఎక్కువ ఉండటము. కదండి మా అమ్మాయి వాళ్ళ బాల్కనీ టూరు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలు నాకు కామెంట్స్లో తెలియజేయండి. రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు బాయ్.